పూజించే తులసి మొక్క ఎండిపోతే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. మన ఇంట్లో తులసి మొక్క ఉందంటే అది లక్ష్మీదేవి నివాసంతో సమానం. కానీ అంత పవిత్రంగా పూజించే మొక్క అనుకోకుండా ఎండిపోతే ఏం జరుగుతుంది? ఏం చేయాలో తెలియక చాలా మంది పొరపాట్లు చేస్తుంటారు. తులసి మొక్క ఎండిపోతే అది ఇంట్లో దురదృష్టం, పేదరికాన్ని సూచిస్తుందని పండితులు చెబుతున్నారు. అందుకే ఎండిన మొక్కను ఇంట్లో ఉంచడం మంచిది కాదు. వెంటనే ఆ ఎండిన మొక్కను తొలగించి ఆ స్థానంలో మరో మొక్కను నాటుకోవాలి. ఎండిన కొమ్మలను అదే మట్టికి అంకితం ఇవ్వాలి. తులసి మొక్కను నాటేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తులసి కోట ఎప్పుడు ఉత్తరం లేదా ఈశాన్య దిశలో మాత్రమే ఉండాలి. దక్షిణ లేదా ఆగ్నేయ దిశలో అస్సలు ఉంచకూడదు. తులసిని పూజించేవారు ఈ 3 నియమాలను తప్పక పాటించాలి. అవేంటంటే, సూర్యాస్తమయం తర్వాత తులసి దగ్గర దీపం వెలిగించాలి, చీకట్లో ఉంచకూడదు. ఆదివారం నాడు తులసికి నీరు పోయడం లేదా ఆకులు తెంపడం అశుభం. స్నానం చేయకుండా తులసి ఆకులను తాకడం లేదా తెంపడం చేయకూడదు. ఆకులు తెంపడానికి వేళ్ళను మాత్రమే వాడాలి, అంటే గోళ్ళతో గుచ్చకూడదు అనమాట. తులసి మొక్క విషయంలో ఈ నియమాలను నిర్లక్ష్యం చేయవద్దు. ఈ ముఖ్యమైన విషయాన్ని మీ కుటుంబ సభ్యులకు తప్పకుండా షేర్ చేయండి. అలానే వీడియోని లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.